ఈ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిరసనల మధ్య జరిగాయి. ఎటువంటి చర్చ జరగలేదు. ప్రొడక్టివిటీ అయితే భారీగా పడిపోయింది. వివిధ అంశాల మీద ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. సజావుగా సభ జరిగే పరిస్థితి కూడా లేదు, జరగనివ్వలేదు కూడా. ఇన్ఫ్యాక్ట్ సార్, ఇంతకీ ప్రతిపక్షాలు ఏం సాధించినట్టు సార్? అంటే ప్రతిపక్షాలు ఒకటి, మీకు మొదటిసారిగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను సాధించగలిగారు. అఫ్ కోర్స్ అది కాక్రోచ్ల ఉద్యమమైన మీకు పార్లమెంట్లో కూడా దాని రెజనేట్ అయింది కదా. సో మీకు ఫస్ట్ టైం ధర్మేంద్ర ప్రధాన్ ఒక మోడీ ప్రభుత్వం ఒక క్యాబినెట్ మంత్రిని డ్రాప్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ఆ రకంగా పార్లమెంట్లో ప్రతిపక్షాలు ఒత్తిడి, అంటే కాక్రోచ్లు వీధుల్లో పోరాడితే పార్లమెంట్లో ఎంపీలు పోరాడడంలో సక్సెస్ అయ్యారు. ప్రభుత్వాన్ని నిలదీయడంలో, ప్రభుత్వాన్ని ఎక్స్పోజ్ చేయడంలో. రెండవది, హూ ఆర్డర్డ్ ఫైరింగ్ ఇన్ ఆన్ ప్రొటెస్టర్స్, నిరసనకారుల పైన ఎవరు తుపాకులు ఎక్కుపెట్టారు అనే ప్రశ్న, బాహుబలిని ఎవరు చంపారు అనే ప్రశ్న లాంటిది. సో బాహుబలిని ఎవరు చంపారు అనే ప్రశ్న బాహుబలి 2 లేదా కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపారు అనే ప్రశ్న ఏ రకంగానైతే మొత్తం చర్చ జరిగిందో బాహుబలి సినిమా టైంలో, హూ ఆర్డర్డ్ ఫైరింగ్ ఆన్ స్టూడెంట్స్ అనే క్వశ్చన్ను సెంట్రల్ క్వశ్చన్ చేయడం ద్వారా మొదటిసారిగా ఒక ధర్మేంద్ర ప్రధానే కాదు, అమిత్ షాను కూడా ఇరకాటంలో పెట్టగలిగింది అపోజిషన్. అందువల్ల ఈ పార్లమెంట్ సెషన్లో అపోజిషన్ది స్పష్టమైన పైచేయి. ఎప్పుడైనా అధికార పార్టీ ఫుట్బాల్ ఆడుతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈ బీజేపీ ఆశించింది ఏంటంటే, ఈ పార్లమెంట్ సెషన్కు సెట్టింగ్ ఏంటి, కాంటెక్స్ట్ ఏంటి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలందరినీ బీజేపీ లాగేసుకుంది, అత్యధిక మంది ఎంపీలని. మీకు శివసేన ఎంపీలను లాగేసుకుంది, ఆప్ ఎంపీలను లాగేసుకుంది. అందువల్ల మీకు తృణమూల్ కాంగ్రెస్, శివసేన, ఆప్లకు చెందిన ఎంపీలన్నీ తన వైపు తిప్పుకొని పెరిగిన సంఖ్యాబలంతో బలహీనపడ్డ ప్రతిపక్షాన్ని నిర్వీర్యము చేసేటువంటి కాంటెక్స్ట్లో పార్లమెంట్ సెషన్ మొదలైంది. కానీ మీరు చూడండి, ఫస్ట్ టైం పవర్ ఆఫ్ ద పార్లమెంట్ కన్నా పవర్ ఆఫ్ ద స్ట్రీట్, పవర్ ఆఫ్ ద స్ట్రెంగ్త్ ఇన్ ద పార్లమెంట్ కన్నా స్ట్రెంగ్త్ ఇన్ ద ఆర్గ్యుమెంట్ గెలిచింది అనడానికి ఈసారి సెషన్ ఒక ఉదాహరణ కదా. సాధారణంగా పవర్ ఆఫ్ ద పార్లమెంట్ లో క్లియర్గా బీజేపీకి పై చేయింది, అయినా పవర్ ఆఫ్ ద స్టేట్ ప్రివేల్ అయింది. స్ట్రెంగ్త్ ఇన్ ద పార్లమెంట్ 2/3 వైపుగా వెళ్తోంది, కానీ స్ట్రెంగ్త్ ఇన్ ద ఆర్గ్యుమెంట్ నిలబడ్డది. అందువల్లనే కదా మీకు ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ ఒప్పుకోవాల్సి వచ్చింది. అమిత్ షాను ఆ ప్రశ్న ఇప్పటికీ ప్రభుత్వాన్ని వేధిస్తుంది, హూ ఆర్డర్డ్ ఫైరింగ్ ఆన్ చిల్డ్రన్, పిల్లల పైన ఫైరింగ్ ఎవరు ఆర్డర్ ఇచ్చారు. సో దాని ఇంపాక్ట్ మీకు బీజేపీ కోర్ కాన్స్టిట్యున్సీ పైన పడడం మొదలైంది. ఇంపాక్ట్ మీకు అది యొక్క బంకీపూరే కాదు, మీకు గుజరాత్లో చెప్తాను. గుజరాత్లో మంజిల్పూర్ అనే కాన్స్టిట్యున్సీలో మీకు ఉప ఎన్నిక జరిగింది, వదోదర. అక్కడ నేను నిన్న ఒక ఆర్టికల్లో చదివాను, బీజేపీ ఓటింగ్ 9% తగ్గింది, కాంగ్రెస్ ఓటింగ్ 18% పెరిగింది. అఫ్కోర్స్ బీజేపీ గెలిచింది చివరకు, కానీ ఓటింగ్ చెప్తున్నాను. మీకు ఈవెన్ దాతియాలో నిన్న యశోధర రాజ సింధియా, బీజేపీ గ్వాలియర్ రాజా ఫ్యామిలీలో ఒక కీలకమైన మెంబర్, ఆమెమన్నది ఆత్మమంతన్ కా సమయ హే అని, ఆత్మ పరిశీలనకి ఇది సమయము అని. ఎందుకంటే అప్పర్ కాస్ట్ ఓటర్స్ మనకు దూరం అవుతున్నారు అని. సో అందువల్ల మీకు భారతీయ జనతా పార్టీకి పార్లమెంట్లో చేయడమే కాదు, ఒక మారల్ ఆర్గ్యుమెంట్ పైన అపోజిషన్ ప్రశ్నించగలిగింది, ఒక పొలిటికల్ అకౌంటబిలిటీ పైన ప్రశ్నించగలిగింది. మొదటిసారిగా ప్రభుత్వం ఒక బ్యాక్ సీట్ వేయాల్సి వచ్చింది. అందువల్ల అది ఒక రిమార్కబుల్ అచీవ్మెంట్ అపోజిషన్. డిస్రప్షను, టైం లాస్, ప్రొడక్టివిటీ లాస్ ఏదున్నా. రెండవ రిమార్కబుల్ అచీవ్మెంట్ ఏంటంటే చందా చోరీ. మీకు అది చర్చకు రానివ్వకున్నా కానీ అనివార్యంగా మీకు ఇష్యూ అయితే పైకి వచ్చింది కదా. పార్లమెంట్లో చర్చకు ఒప్పుకోకపోవచ్చు, కానీ రామ మందిర విరాళాల్లో దొంగతనం అనేది ఒక నేషనల్ ఫోకస్కి రావటానికి ఉపయోగపడ్డది. మూడవది, కీలకమైన డీలిమిటేషన్ బిల్లు పక్కకు పోయింది. మీరు చూడండి, ఈ సెషన్లో తీసుకొస్తారని చెప్పన్నారు, స్పెషల్ సెషన్ పెడతారన్నారు, కానీ ఇప్పటి వరకైతే డీలిమిటేషన్ బిల్లు పైన బీజేపీకి పెరిగిన బలంతో మీరు డీలిమిటేషన్కు ముందుకు పోవచ్చు అని అనుకున్నారు. ఎందుకంటే డిఎంకే
వైఖరి మార్చుకుంటోంది, అకాలీదళ్ వైఖరి మార్చుకుంటోంది, మీకు ఇతర పార్టీలు ఎంపీలు లాగేశారని. ఫ్యూచర్లో ఏమవుతుందో తెలియదు, కానీ ఈ సెషన్లోనైతే డీలిమిటేషన్ లాంటి వివాదాస్పద బిల్లు రాలేదు. లాస్ట్ సెషన్లోనేమో ఓడించారు, ఈ సెషన్లోనేమో రానివ్వకుండానే చేయగలిగారు. యాజ్ ఆఫ్ నౌ ఫ్యూచర్లో స్పెషల్ సెషన్ పెడితే చెప్పలేం. అలాగే మీకు ఎఫ్సిఆర్ఏ బిల్లు నార్మల్గా అయితే ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో విన్నది ఇలాంటి బిల్లులు, ఎందుకంటే వారి ఐడియాలజికల్ ఎజెండాలో భాగం ఇది. అలాంటి ఎఫ్సిఆర్ఏ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ, మీకు గుర్తున్న రాఫెల్ పైన జేపీసీ వేయమన్నా, ఇతర సందర్భాల్లో జేపీసీ వేయమంటే అసలు ఎంత కష్టపడాల్సి వచ్చింది. ఈ ప్రభుత్వాన్ని జేపీసీకి, సెలెక్ట్ కమిటీకి, స్టాండింగ్ కమిటీకి ఒక బిల్లును రెఫర్ చేయించాలన్న మామూలు విషయం కాదు, అంత ఈజీగా ఒప్పుకోరు. అలాంటిది మీకు ఎఫ్సిఆర్ఏ బిల్లు జేపీసీకి రెఫర్ చేశారు కదా, ఎందుకు? అది కూడా పార్లమెంట్లో అపోజిషన్ ప్రొటెస్టే కాదు, వీధుల్లో ప్రొటెస్టే కాదు, ఆఖరికి ఇంటర్నేషనల్ ప్రెషర్ కూడా వచ్చింది. అమెరికన్ సెనేట్ నుంచి, అమెరికన్ పార్లమెంట్ నుంచి కూడా మీకు తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దానితో ప్రభుత్వం కాస్త వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అందువల్ల క్లియర్గా ప్రభుత్వాన్ని నిలదీయడంలో అపోజిషన్ ఈ పార్లమెంట్ సెషన్లో పైచేయి సాధించింది. అఫ్కోర్స్ డిస్రప్షన్, పార్లమెంటరీ డిస్రప్షన్ ఒక ఫ్యాక్టర్ ఉన్నా కూడా బలముండి కూడా బలహీనతను ప్రదర్శించాల్సి వచ్చింది అధికార కూటమికి. బలముండి కూడా ఎందుకు బలహీనతను ప్రదర్శించాల్సిందంటే స్ట్రెంగ్త్ ఇన్ ద పార్లమెంట్ కన్నా స్ట్రెంగ్త్ ఇన్ ద ఆర్గ్యుమెంట్ బలమైంది. పవర్ ఆఫ్ ద పార్లమెంట్ కన్నా పవర్ ఆఫ్ ద పబ్లిక్ ఒపీనియన్ ఇన్ ద స్ట్రీట్ బలమైంది అనేది మరోసారి రుజువైంది కదా.